అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం తలకాయ కూర చేస్తున్నాం. అవును, మేక తలకాయ కూర. చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఈరోజు మనం మాంసం తీసుకొచ్చాం. దాన్ని చక్కగా వాష్ చేయడం కూడా జరిగింది. వెంటనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు నవాబ్స్ కిచెన్ టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఏదైతే మీకు సైడ్లో క్యూఆర్ కోడ్ కనపడుతుందో అది ఆశ్రయ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించింది. 100 రూపాయలని వేయాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చినంత వేయచ్చు, కానీ మినిమం 100 రూపీస్ అయితే దాంట్లో డొనేట్ చేయండి. మనం ఒక పెద్ద ఆశ్రమం కట్టబోతున్నాం. దీనికి సంబంధించిన వీడియో ఒకవేళ మీకు కావాలంటే పైన నోట్లో కనపడుతున్న లింక్నైనా క్లిక్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్నైనా క్లిక్ చేసి ఆశ్రయ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించిన వీడియోస్ మీరు చూడొచ్చు. ఇంకా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ డొనేషన్స్ వస్తాయి, తొందరగా ఆశ్రమం స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. ఈరోజు మనం పిల్లలకి హెల్దీ అని తలకాయ కూరతో పాటు వీట్ ఆట రోటీ కూడా ఇస్తున్నాము. రోటీ, తలకాయ కూర, మాంసం అద్భుతమైన కాంబినేషన్. వెంటనే తలకాయ కూర ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూద్దాం పదండి. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం లగన్ని పొయ్యి మీద పెట్టేశాక ఏదైతే మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నామో తలకాయ మాంసం అది దీంట్లోకి యాడ్ చేద్దాం. ఇదే ముక్కల్లో మనం కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిలింగ్ చేద్దాం. టర్మరిక్ పౌడర్, కుకింగ్ ఆయిల్, దీంట్లోనే మనం కొంచెం మంచినీళ్ళు యాడ్ చేసి ఒక 40 నిమిషాల పాటు బాయిల్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఒక 40 నిమిషాల పాటు సన్నటి మంట మీద బాయిల్ చేద్దాం. వన్స్ ఇది ఎప్పటి వరకు అయితే బాయిల్ అవుతుందో ఆ లోపు మనం దీనికి కావాల్సిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి రెడీ చేసుకుందాం. ఏదైతే డ్రై మసాలా పౌడర్ మనం ప్రిపేర్ చేస్తున్నామో దానికోసం దాల్చిని, ధనియాలు, ఇంకా యాలకులు, పెద్ద యాలకులు 2, దాంతోపాటు అనాస పువ్వు, జావిత్రి ఫ్లవర్, లవంగాలు, వీటన్నింటిని మనం స్లైట్గా రోస్ట్ చేసేసుకొని వాటిని మనం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం.
నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం బే లీఫ్ యాడ్ చేద్దాం, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకుతో పాటు ఏదైతే మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టామో ఆనియన్ పేస్ట్, అది దీంట్లోకి యాడ్ చేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే యాడ్ చేసామో అది నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఏదైతే తలకాయ కూర మనం బాయిల్ చేసి పెట్టామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేద్దాము. దీంట్లోనే మనం తగినంత ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఏదైతే మనం డ్రై మసాలా పౌడర్ ప్రిపేర్ చేసామో అది దీంట్లోకి యాడ్ చేద్దాం.
స్పెషల్గా నా తరపు నుంచి హ్యాపీ బర్త్డే రుద్రాక్ష. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా టీం అంతా. నీ బర్త్డే సందర్భంగా ఎంతోమంది డిజేబుల్ కిడ్స్కి ఈరోజు కడుపు నిండా భోజనం పెట్టగలిగాం. ఈ అవకాశం కల్పించిన మీ పేరెంట్స్ సాయి కృష్ణ ఇంకా కీర్తి చౌదరి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ బాబు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిరోజు ఎంతోమంది తల్లిదండ్రుల్ని మెడబట్టుకొని గెంటేస్తున్నారు. పరిస్థితులు ఏదైనా సరే వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాతగాని ఈ వయసులో వాళ్ళు రోడ్ల మీదే మరణిస్తున్నారు. కొంతమంది అయితే మన కళ్ళ ముందే ప్రతి సర్కిల్లో భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. ఇవన్నీ చూశాక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. జీవితమంతా పిల్ల పాపలతోటి కొడుకు కోడళ్ళతోటి సంతోషంగా గడిపిన వీళ్ళు చివరి రోజుల్లో ఎందుకు ఈ నరకయాతన అనుభవించాలి? ఈ వయసులో వీళ్ళకి నరకం అవసరమా? అవన్నీ చూసిన తర్వాతే మా టీం అంతా ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్ ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసింది. కుల మతాలకి అతీతంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేయబోతున్నాం. ఏ మతం వాళ్ళకి సంబంధించింది కాదు. ఇది మీది నాది కూడా కాదు, మనందరిది. ఇదంతా కార్యరూపం దాల్చాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి, మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ప్రతి కాంటాక్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మనం ఇది సాధించగలం. స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్కి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు చేసే 100 రూపాయలు ఒక పెద్ద ఆదర్శవంతంగా నిర్మించబోతున్న ఈ ఆశ్రయాన్ ఓల్డేజ్ హోమ్కి కార్యరూపం దాల్చుతుంది. వీడియో చూసిన వెంటనే మీ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కి, వాట్సాప్లో ఉన్న నంబర్ అన్నిటికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నవాబ్స్ కిచెన్ టీం చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఛానల్ చేంజ్ అవ్వడం వల్ల, వ్యూవర్షిప్ తగ్గడం వల్ల యాక్చువల్గా చాలామందికి రీచ్ అవ్వడం లేదు. మీరు చేసే ఈ సాయం వల్ల నవాబ్స్ కిచెన్ టీం అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. టీం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఈ అండర్ ప్రివిలేజ్డ్ కిడ్స్కి, ఆర్ఫన్స్కి, చాలామంది స్ట్రీట్ కిడ్స్కి భోజనాలు పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాం. మీరు చేసే ఈ షేర్ వల్ల వీళ్ళందరూ కడుపు నింపిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.